రోజు కూడా ఆయన పార్టీ మారకుండా మా పార్టీని మన పార్టీని కనిపెట్టుకొని ఆయన డిసిప్లైన్ సోల్జర్ లాగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. సో అందుకని ఆయన ఈరోజు స్మరించుకుంటున్నాం. సో ఈరోజు కొత్తగా మా పార్టీలోకి చాలామందిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఏమో ఆయన మెన్ టీంని గట్టిగా చూస్తున్నారు. సో అఫ్కోర్స్ ఉమెన్ టీమ్ నేను చూడాలనుకున్నాను. బట్ స్టిల్ ఎవరి టీం అయినా సరే అందరం కలిసి పార్టీని బలోపేతం చేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన ఇంకొక టీం ఏంటంటే లీగల్ సెల్ కూడా కన్ఫర్మ్ అయింది. సో ప్రాబబ్లీ డాక్టర్స్ సెల్ అనేది కూడా ఒకటి డాక్టర్ గారు ఆల్రెడీ చేస్తున్నారు. సో డాక్టర్స్ సెల్ అనేది కూడా ఒకటి స్ట్రాంగ్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో ప్రతి సెల్ని మేము స్ట్రెంగ్తన్ చేసేదానికి ఫస్ట్గా చిన్న ప్రయత్నంగా మహిళా కాంగ్రెస్ని ఫస్ట్ స్ట్రాంగ్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇందిరాభవన్లో ప్రతి కార్యక్రమం కూడా మేము చాలా డెడికేటెడ్గా ప్రతి కార్యక్రమం చేయదలుచుకున్నాము. అదే కాకుండా ఊరికే ఇలా మేము చేరికలు కూడికలు ఇంకొకటి మిగతా అన్ని పార్టీల లెక్కన పాలిటిక్స్ రాజకీయం మాత్రమే చేస్తాము. రాజకీయం కూడా కొంచెం చేయొచ్చు, కానీ రాజకీయం మాత్రమే చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా ఒక సర్వీస్ యాక్టివిటీ. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ ఈ రోజున నేను ఓన్లీ డాక్టర్ యశోర్గా బయట నుంచి చేశాను. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ నా వెనుకుంది. సో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున యాజ్ ఎ రిప్రజెంటేషన్ కింద నాకు ఇంకొంచెం బలం వస్తుంది. కాబట్టి ప్రజా సమస్యల మీద ఇంకొంచెము పోరాడాలి, తీర్చేదానికి మా వంతు సహాయం ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను. సో ప్రజలకి ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా డౌన్ రోడనే కాదు. సో అందరూ కూడా డౌన్ రోడర్లో పావర్టీ ఉన్నవాళ్ళనే అనుకుంటారు. పావర్టీ కాదు, 4 రూపాయలు ఉన్నవాళ్ళు, ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా కొన్ని ఇబ్బందుల్ని గురవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు చేయని తప్పులు కూడా వాళ్ళ మీద ఉద్దేశి ఇబ్బందులు పెడుతుంటారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా మేము చేయదగిన సాయం మేము చేసి వాళ్ళందరినీ హెల్ప్ చేసేదానికి ముందుకు వస్తున్నాము. సో పార్టీని ఇంకొంచెం గట్టిగా బలోపేతం చేసి ఇంకోటి నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా నాకు కాంగ్రెస్ పార్టీలో నాకు గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి నా గాడ్ ఫాదర్ గాడెస్ కానివ్వండి, ఏంజల్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆమెను రకరకాల చరిత్రలు చూస్తున్నారు. సోనియా గాంధీ గారికి నేను చేసిన ప్రతి చిన్న కార్యక్రమం కూడా ఆమె చెప్తుంటాను. నాకు ప్రతి చిన్న కష్టం కూడా పార్టీలో నేను చేస్తే నాకు ఇలా కష్టం వస్తుంది, నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను. సో నా మనసు 100% నేను బయట పెట్టుకోదగిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో నాకు ఒక సోనియా గాంధీ గారు ఉండేది. సో నాకు ఏ కష్టం వచ్చినా ఇంత కూడా సంకోచం లేకుండా నేను ఆమెకి ఎక్స్ప్రెస్ చేసుకోగలను. కాబట్టి నేను ఆమె అందరికీ అవైలబుల్గా ఉండలేదు. కాబట్టి కింద పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తలకి నేను అండగా ఉండి నేను కాంగ్రెస్ పార్టీని ఎంత ముందుకు తీసుకోగలిగితే అంత ముందుకు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, అదేవిధంగా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత సీనియర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వారి యొక్క సహకారం అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ మేము చూడడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఏదో ఎమ్మెల్యే పదవుల కోసమో ఎంపీ పదవుల కోసమో లేదనుకుంటే అధికారం కోసమో కాదు. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడదీసినప్పుడు అందరం కూడా ఒక ఎమోషనల్గా కాంగ్రెస్ పార్టీని అందరం కూడా విడిచిపెట్టాం. కానీ ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ కూడా ఒకటిగా ఉండాలని తెలంగాణని ఆంధ్రాని కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కలిపిన తర్వాత కూడా పెద్దలందరికీ తెలిసే ఉంటుంది, పెద్ద ఎత్తున జయాంధ్ర ఉద్యమం, అంటే సపరేట్ ఆంధ్ర కావాలని అప్పట్లో జయాంధ్ర ఉద్యమం నడిస్తే కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి చివరి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ
ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. మురికి నిబంధనలు కావచ్చు, జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు, 6 పాయింట్ ఫార్ములా కావచ్చు, ఇట్లాంటివన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. విడదీశాల్సి వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్ర విభజన బిల్లులో ఈ రాష్ట్రానికి ఏమి కావాలి, విభజిత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ హోదా ఇవ్వడంతో పాటు 100% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించాలని బిల్లులో పెట్టి, అదేవిధంగా కడప ఉక్కు కర్మాగారం కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వీటన్నిటిని విభజన బిల్లులో పెట్టి రాష్ట్రాన్ని విభజిస్తే ఈరోజు 2 ప్రభుత్వాలు చూసాం మనం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో కలిసి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పరిపాలన సాగిస్తే ప్రత్యేక హోదా ఇస్తారేమో, ఈ రాష్ట్రానికి స్పెషల్ ఇంటెన్సివ్ వస్తే మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించి ఆ రోజు అందరం కూడా ఓట్లు వేయడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, నాకు మీరు ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని ఒక ప్లకార్డు కూడా పట్టుకోకపోవడం గతంలో చూశాం. ఈరోజు ఈ రాష్ట్రానికి కావచ్చు, ఈ దేశానికి కావచ్చు, రాష్ట్ర రైతాంగానికి, దేశ రైతాంగానికి అన్యాయం జరుగుతున్నా కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటు చంద్రబాబు గారు కానీ బీజేపీని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు బీజేపీ 10 సంవత్సరాల కాలంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దేశ నిర్మాణంలో ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉండాలని, ప్రభుత్వ సంస్థలైనటువంటి బీఈఎల్ కావచ్చు, బీహెచ్ఈఎల్ కావచ్చు, ఇండియన్ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా ఈరోజు దగ్గరగా 3,50,000 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డిజిన్వెస్ట్మెంట్ కింద అవి అమ్మడం మొదలుపెట్టారు. ఈరోజు పొద్దున్న ప్రజాశక్తి పేపర్లో చూసా, రైల్వేని కూడా అమ్మకానికి మొదలుపెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి అది కాకుండా ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 16 లక్షల కోట్ల రూపాయలని కార్పొరేట్లకి రైట్ ఆఫ్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదొక బీజేపీ ప్రభుత్వం మాత్రమే. ఈరోజు దేశంలోని అన్ని వ్యవస్థలు, ఫెడరల్ సిస్టమ్ అంతం కూడా నాశనమైపోతున్నా కూడా, రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్నా కూడా ఈరోజు మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ యొక్క కూటమి నాయకులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడాడు. కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో కనీసం పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకపోతే కూడా ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన తీసుకురమ్మంటే ఇసుక, మద్యం, మైనింగు ఇట్లాంటివన్నీ చేయడంతో పాటు అప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించారు. గతంలో మనం చూసాం, కనీసం ఈ జిల్లాని విడదీసేటప్పుడు గూడూరు నియోజకవర్గం తిరుపతిలో కలిపితే ఇప్పుడన్నా మేలు ప్రజలు బయటకు వచ్చి మాట్లాడగలిగారు. ఆ రోజు మాట్లాడలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండేది. మాట్లాడితే దాడులు, మాట్లాడితే కించపరిచేటటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా, కాంగ్రెస్ వాదులు ఎవరు కూడా తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆదరించలేక ఇటు కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారందరూ కూడా తిరిగి ఈరోజు కాంగ్రెస్ కూటికి చేరాలి, కాంగ్రెస్ అయితేనే మళ్ళీ తిరిగి రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనేటటువంటి విధంగా ఆలోచించిన వాళ్ళని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మన నెల్లూరు జిల్లాలో మునుగోలు మండలం అక్కంపేటకి రాజశేఖర రెడ్డి గారు పెట్టే శరణం వచ్చిన తర్వాత ఆ రోజు ఆ బహిరంగ సభ సక్సెస్ అయిన తర్వాత జిల్లాలోని పాత కాంగ్రెస్ వాదులందరూ కూడా తిరిగి మన కాంగ్రెస్ కూటికి చేరాలి, కాంగ్రెస్ బతకాలి, కాంగ్రెస్ బతికితేనే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. అదేవిధంగా మోడీ గారు ఈరోజు 10 సంవత్సరాల కాలంలో కనీసం రైతులకి ఒక యూరియా బస్తా కూడా దొరకని పరిస్థితికి ఈరోజు రైతాంగాన్ని తీసుకొచ్చారు. రైతులు చూస్తే యూరియా బ్లాక్లో కొనుక్కుంటున్నారు. అదేవిధంగా ఏ వ్యవహారం చూసుకున్నా కూడా దేశభక్తి మతాన్ని అడ్డుచుకు చూపి ఈరోజు యువతని తప్పుదారి పట్టిస్తుంది బీజేపీ. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే 2014 ఎలక్షన్స్ ముందు నేను కూడా చూసా, వాట్సాప్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బ్లాక్ మనీ తీసుకెళ్లి స్విచ్ బ్యాంకుల్లో పెట్టున్నారు. నేను వస్తే అవంతా తీసుకొచ్చి మీ అకౌంట్లో వేస్తానన్నారు. అక్కడ విఫలమయ్యాడు. కరోనాలో గంట కొట్టి, దీపం పెట్టి, దండం పెట్టి కొన్ని కోట్ల మంది చనిపోతే ఆ రోజు కరోనాలో వలస కార్మికులు ఆదుకునేది ఒక ఉపాధి హామీ చట్టం మాత్రమే. తిరిగి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కరువు పని చేసుకుని బతికితే ఈరోజు ఆ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి దాని స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తున్నారు. 100% నిధులు ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు 60-40కి తీసుకొచ్చారు. ఉపాధి హామీ చట్టంలో 100% నిధులు గతంలో కేంద్రం ఇస్తుంటే ఈరోజు 40% రాష్ట్రాలు భరించాల్సిన పరిస్థితి. ఈరోజు ఉండేటటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో 40% నిధులను ఉపాధి హామీకి కేటాయించేటటువంటి పరిస్థితి ఉందా? నిన్న బడ్జెట్లో ఉపాధి హామీకి సంబంధించిన కేటాయింపులు ఎక్కడా కూడా కనబడలేదు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారితో కానీ, బీజేపీ ప్రభుత్వంతో కానీ కొట్లాడగలిగేటటువంటి శక్తి ఉన్న నాయకుడు ఒకే ఒక్క రాహుల్ గాంధీ గారు. పార్లమెంట్లో ఈరోజు ఆ గాంధీ పదం వినబడకూడదని మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో అసలు కంప్లీట్ ఆ చట్టాన్ని పక్కన పెట్టారు. గాంధీ పదం అన్నా, గాంధీ కుటుంబం అన్నా కూడా
ఈరోజు నరేంద్ర మోడీ గారు భయపడేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలన్నా ఈరోజు మోడీ గారు ట్రంప్ కాళ్ళ దగ్గర సాధ్యలు పడేటటువంటి పరిస్థితికి దేశాన్ని తీసుకొచ్చాడు. ట్రంప్ డీల్లో వ్యవసాయ ఉత్పత్తుల్ని భారతదేశంలో తీసుకొచ్చి మేము ఇక్కడ ఇంపోర్ట్ చేయాలని మీరు రూల్స్ పెడుతున్నా, మీరు చమురు రష్యా నుంచి కొనకూడదు అంటున్నా, అన్నిటికీ ఒప్పుకొని ఈ దేశ సార్వభౌమత్వాన్ని కోల్పోతున్నా కూడా ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బీజేపీతో కొట్లాడగలిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యం కోసం కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మైనారిటీ హక్కులను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తిరిగి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రండి, కాంగ్రెస్ పార్టీని బలపరచండి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని మరొకసారి కాంగ్రెస్ పార్టీ వారందరినీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వేడుకుంటున్నా. తిరిగి కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుందాం, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రాష్ట్ర బడ్జెట్ గురించి ఈరోజు సుదీర్ఘంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు బాగా వివరించారు. కానీ ఒకటేంటంటే రాష్ట్ర బడ్జెట్లో ఉపాధి హామీకి సంబంధించి నిధులను పొందుపరచలేదు, అది స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ ఏదైతే తెలుగుదేశం సూపర్ 6 చెప్పిందో ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఒక్క అప్లికేషన్ కూడా, ఇక పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ ఒకటి కూడా కాల్పారు చేయాల. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం ముందు నుంచి ఆపేశారు. ఇప్పుడు 2 అంటే దగ్గర 3 సంవత్సరాల నుంచి పెన్షన్ రావాల్సినటువంటి అర్హులందరూ కూడా జిల్లా కలెక్టర్ల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అదేవిధంగా ఆడబిడ్డలకు ఇస్తాననేటువంటి నెలకి 1,500 రూపాయల చొప్పున 18,000 ఇంకా కూడా హామీని నెరవేర్చలేకపోతుంది. అదేవిధంగా సూపర్ 6లో ఉండేటటువంటి అన్నీ కూడా కోతలు పెట్టి ఈరోజు అర్హులందరినీ తగ్గించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 2 ఏళ్ళు అవుతున్నా కూడా చంద్రబాబు గారు సంపద సృష్టిస్తారేమని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు సృష్టిస్తారు, పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రశ్నిస్తుంది. దేవదేవుని యొక్క విషయాలు రాజకీయాలకి చోటు అనేది ఉండకూడదని కాంగ్రెస్ పార్టీ ఆనాడే భావించి తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చంద్రబాబు గారు మాట్లాడిన వెంటనే గవర్నర్ దగ్గరికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలని కోరిన ఒకే ఒక అధ్యక్షురాలు, మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు గవర్నర్ గారిని కోరడం జరిగింది. ఈరోజు సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్ల అంశాలు బయటకు రాకముందే వీళ్ళు నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ అనే విధంగా చందంగా ఉంది. కానీ ఒకటి విషయం మనందరం చదువుకున్నాం, 2014 నుంచి 19 వరకు కానీ 19 నుంచి 2024 వరకు కానీ 1000 టెండర్లకు సంబంధించినటువంటి రేట్లన్నీ కూడా మేము పరిశీలిస్తే 280 రూపాయల నుంచి మొదలు పెడితే 380 రూపాయల లోపు టెండర్లు వేయడం జరిగింది. ఏ డైరీ ఏ కంపెనీ అనే విషయం పక్కన పెడితే ఎక్కడైనా స్వచ్ఛమైన అగ్మార్కు ఉండేటటువంటి ఆవు నెయ్యి 380 రూపాయలకి ఈ దేశంలో దొరుకుతుందా? 380 రూపాయలకి ఆవు నెయ్యి కేజీ స్వచ్ఛమైనది దొరుకుతుందా? 2014 నుంచి 2019 వరకు, 19 నుంచి 2024 వరకు అదే కంపెనీలు అదే టెండర్లు, వాళ్ళు మారారు వీళ్ళు మారారు, ఎవరు మారినా కూడా ఆ యొక్క రేటు మారలేదంటేనే తిరుమల నెయ్యి వ్యవహారం ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ జరిగిన పొరపాట్లు సరిదిద్దుకోవాల్సింది పోయి ఈ విధంగా దేవుడి యొక్క విషయంలో ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ యొక్క తిరుమల పవిత్ర క్షేత్రం యొక్క ప్రతిష్టని భంగం కలిగించడం అనేది కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది.